హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కుల్శెట్టి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ని అయితే నా దాకా అందించండి. అలాగే కొంచెం గ్యాప్ వచ్చేసింది వీడియోస్ పెట్టడం కూడా. సరే, ఇవాళైతే స్పెషల్ వీడియో సండే రోజు ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వ్లాగ్లో దగ్గరలో మా ఊరికి చిన్న జాతర ఒకటి జరిగింది. సండే రోజు కాబట్టి ఇంకా పిల్లలు కూడా ఉంటారు కాబట్టి జాతరకైతే వెళ్ళాము. మా వైపు అయితే తిరునాళ్ళ పండగ అలా అంటాము, కొంతమంది జాతర అంటారు, అందుకే నేను ఆ లాంగ్వేజ్లో అన్నాను. ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, అలాగే తర్వాత బయటికి వెళ్ళాము, అవన్నీ ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. తప్పకుండా వీడియో చూసి నచ్చితే కనుక లైక్ చేయడం మటు మర్చిపోవద్దు. అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ని అయితే నా దాకా అందించండి. బ్లాగ్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ఓకే, బ్లాగ్లోకి వచ్చేద్దాం. చెప్పా కదా, నిన్న సండే రోజు దగ్గరలో అనమాట, అంటే మా ఊరి పక్కనే అనమాట. సరే, పిల్లలు కూడా సండే కాబట్టి హాలిడే బయటికి తీసుకెళ్ళమంటున్నారు. ప్రజెంట్ ఉన్న కాలాల్లో పిల్లల్ని ఇలాంటి జాతరలు, ఇలాంటి జనాల్ని చూపించడము, ఇదంతా చాలా దూరం అయిపోతుందని అనుకోవచ్చు. ఎక్కువ వెళ్ళడం లేదు, ఎందుకంటే పిల్లలు కూడా జనాల్లోకి వెళ్తే ఇబ్బంది పడతారు అన్నట్టు అయిపోతుంది. వాళ్ళు కూడా ఇష్టపడడం లేదు. బట్ కానీ తీసుకెళ్ళాలి. మన నాగరికతని, మనకి అక్కడ ఎందుకు చేస్తున్నారు, అక్కడ ఏంటి స్పెషల్ అనేవి అన్నీ తెలియజేయాలనేదే నా ఉద్దేశం. అందుకే తీసుకెళ్ళాను. చాలా కోలాహలంగా ఉంది. ఎంతమంది జనాలు ఉన్నారంటే అక్కడ కోలాటం కూడా జరిగింది. కోలాటం అయితే చాలా బాగా వేశారు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, బాయ్ అండ్ గర్ల్ అని తేడా లేకుండా చాలా బాగా వేశారు. అక్కడే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉన్నామన్నమాట. చాలా చక్కగా అనిపించింది చూస్తూ ఉంటే. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? చూడండి ఎంత బాగా వేస్తున్నారో వాళ్ళు కూడా. ఒక్కళ్ళు కూడా ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వట్లేదు. అక్కడ చిన్నవాళ్ళు వేస్తున్నారా పెద్దవాళ్ళు వేస్తున్నారా అని కాదు, ఏజ్ ఎలా ఉన్నా కానీ అందరూ ఒకటే స్టెప్గా వేస్తున్నారు. అది సూపర్ అనమాట. ఎంతమంది జనాలండి ఆ తిరునాళ్ళలో, ఫుల్ ఆఫ్ ఆల్ ఉన్నారు. మరి అది రోజు సండే అవ్వడం వల్ల అలా ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడము. చాలా బాగా అనిపించింది. అంతమంది జనము, గోల. అలాగే మీకు తిరణాలంటే ఏమేమి గుర్తొస్తాయో నాకు చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా అక్కడి నుంచి కంప్లీట్ అయ్యాక అవతల సైడ్ చాలా ఉంటాయి కదండి తిరణాలంటే. బొమ్మల కొట్లు ఉంటాయి, అలాగే గేమ్స్, జనము, పీకలు, అల్లరి. అక్కడ చిన్న పెద్ద అని లేకుండా గర్ల్స్ ఏంటి, బాయ్స్ ఏంటి, ఇలా అందరూ అలా గేమ్స్, పీకలు అవి ఊదుతూ సౌండ్స్ చాలా కోలాహలంగా అనిపిస్తుంది. ఇక్కడైతే డ్రోన్ని ఎగరేస్తూ ఉన్నారనమాట. అది ఎలాగా అని చెప్పి నేను చూస్తూ ఒక చిన్న క్లిప్ అయితే తీసానమాట. ఎప్పుడు నేను డ్రోన్ ఎగరేయడం చూడలేదు, అందుకే ఇక్కడ డ్రోన్ ఎగరేస్తుంటే ఒక నిమిషం నించొని ఆ ప్రాసెస్ని చూస్తున్నాం. మీకు కూడా వీడియో చూపిద్దామని చెప్పి వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ఇలాగా ఇంకా లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళాక అక్కడ కూడా ఫుల్ జనం అండి. వెళ్ళాక ఇంకా అక్కడ అందరూ వాళ్ళ తగ్గట్టు
క్యాండిల్స్ అవి వెలిగిస్తూ ఉన్నారు. అక్కడ క్యాండిల్స్ అవి వెలిగించేసి అక్కడ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అది తీసుకొని బయటికి వచ్చేసామన్నమాట. మనము ఎప్పుడూ మతాలకు అతీతంగా అన్ని ఫెస్టివల్స్ జరుపుకుంటూ ఉండాలి. ఎవరిని బ్లేమ్ చేయకూడదు, అలానే మనదే గొప్ప అని పొగడకూడదు. ఇది పాటిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. కొన్ని చోట్ల మతాలకు అతీతంగా కూడా కొట్లాటలు, తగాదలు అలా జరుగుతూ ఉంటాయి. అలా జరగకుండా చక్కగా అందరినీ మనం ఈక్వల్గా చూడాలి. అందరం మనుషులమే అన్నట్టు ఈక్వల్గా చూస్తే ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాయి కదా. ఇంకా తర్వాత మనకి గుర్తొచ్చేది ఏముంటుంది జాతర అంటే, జైంట్ వీల్స్, రంగుల రాట్నాలు, అలాగే పిల్లలకి ఐస్ క్రీమ్స్, పానీపూరీలు, ఇంకా ఇలాంటివన్నీ ఏవి తిరణాలంటే గుర్తొస్తాయో చైల్డ్హుడ్ డేస్ అయితే గుర్తొస్తాయి అన్నమాట ఇలాంటివి చూసినప్పుడు. ఇదైతే విచిత్రంగా ఉన్నదనమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ. చాలా రౌండ్గా తిరుగుతూ చాలా బాగుంది. పిల్లలైతే ఎక్కాలని గొడవ చేశారు కానీ ఎక్కడ ఏది ఎక్కలేదండి. ఎందుకంటే ప్రతి దాని దగ్గర 1 అవర్ క్యూ లైన్ దాకా ఉన్నదన్నమాట. అన్నీ చక్కగా చుట్టూ చూసుకుంటూ మొత్తం ఒక రౌండ్ వేసేసాము. అలా రౌండ్ వేసి చూసారా ఎంత కోలాహలం చేస్తున్నారో పిల్లలందరూ. ఇక్కడ చెప్పా కదా, కాలేజీ గర్ల్స్ అలాగే బాయ్స్ ఒకళ్ళకొకరు పోటీలుగా పీకలు ఊదుతూ ఆ సందడంతా ఎంత బాగుందో. ఇంకెప్పటి నుంచి అయితే తిరణాలు అవి స్టార్ట్ అవుతాయి కదండి అన్ని ఊర్లలో. చాలా మజాగా ఉంటుందన్నమాట వెళ్ళడం, ఆ ఎంజాయ్మెంట్. అలాగే మన బంధువుల్ని కలుసుకోవడము, అందరినీ పిలుస్తూ ఉంటాం కదా. మనము వాళ్ళ ఇళ్ళకైనా వెళ్ళొచ్చు, వాళ్ళు మన ఇంటికైనా రావచ్చు. ఒక పండగ వాతావరణం, మళ్ళీ మన వాళ్ళు మన దగ్గర వచ్చారు కలుసుకోవడము అలాంటిదన్నమాట ఆ భావనగా. ఇంకా ఈ విధంగా అది కంప్లీట్ చేశాక ఇంకా షాపింగ్ లేకపోతే ఎట్లాగా, మనం ఎక్కడికి వెళ్ళినా ముందు షాపింగ్ అయితే ఉండాలి. కొనకపోయినా ముందు చూడడమైనా ఉండాలి. కాబట్టి ఇంకా షాప్స్ అన్నీ ఒక లైన్ అయితే వేద్దాం అనుకున్నాము. చాలా తక్కువే ఉన్నాయి ఈ షాప్స్ అయితే. ఇక్కడ చూడండి క్లిప్స్ అవి ఉన్నాయన్నమాట. జస్ట్ చూసానే కానీ ఏమి తీసుకోలేదులే, కానీ బాగున్నాయి. కలెక్షన్ అయితే సింపుల్ అండ్ బెటర్ అన్నట్టు ఉన్నాయి అన్నమాట. బ్యాంగిల్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఇలా అన్నీ చూసుకుంటూ వరుసగా వెళ్తూ ఉన్నామన్నమాట. చైల్డ్హుడ్ డేస్లో అయితే తిరణాల, అలా జాతర, పండగ అలాంటివి అంటే గుర్తొస్తాయి. ఏమని చక్కగా చుట్టాలందరూ వచ్చేస్తారు, సరదాగా ఆడుకుంటాము. బాగా చిన్నగా కూడా కాదు, అలా ఆడేసుకుంటామన్నమాట. అది ఇక్కడ చూసారా వడ్డానాలు చాలా బాగున్నాయండి. కేవలం 100 రూపీస్ అంట. చాలా బాగున్నాయి. చాలా డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, వెరైటీస్ ఉన్నాయి. స్టార్టింగ్ టైంలో అయితే 250, 300 దాకా ఉన్నాయి. ఇప్పుడు చాలా తక్కువలో దొరుకుతున్నాయి ఏమో అనిపించింది. అన్ని కలర్స్ ఉన్నాయి. అన్నిటికీ శారీస్కి సూట్ అయ్యేలాగా మనం ఒక 4-5 కొనుక్కున్నామంటే అన్ని శారీస్కి ఇంకెతుక్కునే పని లేకుండా వడ్డానం దొరికిద్దేమో అనిపించింది అనమాట. ఇంకా తర్వాత పిల్లలవి బొమ్మలు, రకరకాల బొమ్మలు చాలా బాగున్నాయి. అలా చూస్తూ మూవ్ అవుతూ ఉన్నాము. అంతకుముందైతే బొమ్మలు, లేకపోతే ఇనప వస్తువులు, డెకరేషన్ ఐటమ్స్, ఇప్పుడైతే చిన్నీలు, డ్రెస్సులు అవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అలా చూస్తూ వెళ్తుంటే మాకు తెలిసిన వాళ్ళు అనమాట, మా తెలిసిన వాళ్ళ అబ్బాయి ఎంత బాగున్నాడు, ఎంత క్యూట్గా ఉన్నాడు వాడు. ఇంకా వాడిని వీడియో తీశాను అనమాట కాసేపు. చాలా బాగా అనిపించింది. వాడిని ఫస్ట్ టైం చూశాను అనమాట. అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కన నైబర్. వాడిని చూడడం ఇదే ఫస్ట్ టైం. వాడు కానీ ఎవరి దగ్గరికి రాలేదు, పట్టుకుంటేనే ఏడుస్తూ ఉన్నాడు. చాలా క్యూట్గా అనిపించాడు బుడ్డోడు మటుకు. ఇంకా అలా తనతో కూడా మాట్లాడి వాడితో కాసేపు ఆడుకొని, అంతే నా చిన్నపిల్లలు క్యూట్గా ఉంటారు కదా, వాడితో కూడా కాసేపు మాట్లాడేసి అలా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసరికి 9:30 అలా అయిపోయింది. ఇంకా వస్తూ పిల్లలకి నెక్స్ట్ డే ఇంకా మండే కదా, ఇంకా క్యారేజెస్ వాటిల్లోకి బాక్సెస్లోకి స్నాక్స్ అవి కావాలి కాబట్టి ఏవో వాళ్ళు కావాలనుకున్నాయి కొన్ని తీసుకున్నాము. పొటాటో చిప్స్, అలాగే బొబ్బట్లు అలాంటివన్నీ తీసుకున్నాం. యాక్చువల్గా బొబ్బట్లు ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట. అవి బాక్సుల్లో కానీ తెచ్చామే కానీ
అందరం తలా వన్ వన్ పీస్ తీసేసుకునేసరికి అయిపోయింది. ఎందుకంటే బొబ్బట్లు ఇంట్లో మా ఫ్యామిలీ అందరికీ ఇష్టం అనమాట. సో అందుకే తలా ఒకటి తినేసాం. బాక్సుల్లో కూడా లేవు నెక్స్ట్ డేకి. ఇంకా మా వారు అన్నారు, ఏం పర్లేదులే మళ్ళీ తెచ్చుకోవచ్చు, ఫుడ్ మనం తినే ముందు హెల్తీగా ఉండాలి, తర్వాత ఆలోచించాలి ఏమైంది అని అన్నారు. ఇంకా తర్వాత పొటాటో చిప్స్ అవి కూడా ఓపెన్ చేసి తెచ్చుకున్నాము అంటే తెచ్చుకున్న ప్రపోజల్ కన్నా ముందు తినాలి. తింటే కానీ ఆత్మశాంతి అన్నట్టు కడుపు శాంతిగా అవుతూ ఉంటుంది. అలా ఇంకా అవి టేస్ట్ చేసేసి నైట్ డిన్నర్కి చపాతీ చేసేద్దాం అని అనుకున్నాను. చపాతీ కోసం అని ముందే పిండి కలిపేసి వెళ్ళాను. ఎందుకంటే వచ్చేసరికి ఎట్లయినా లేట్ అవుతుందని ముందే అర్థమైపోయింది. ఎందుకంటే బయలుదేరడమే 7:30 అలా బయలుదేరాం కాబట్టి అక్కడికి వెళ్తే ఈజీగా 2-3 అవర్స్, ఎవరైనా అంతే కదా, బయటకు వెళ్ళామంటే 2-3 అవర్స్ గడుపుతూ ఉంటాము. ఇంకా అలాగా చపాతీ పిండి ఆల్రెడీ ముందే కలిపేసా కాబట్టి ఇంటికి వచ్చాక చపాతీలు అవి ప్రిపేర్ చేద్దాం అని అనుకున్నాను. మా బంగారాలు ఉండగా నాకేం దండగా అన్నట్టు మా పిల్లలు ఇంకా హెల్ప్ చేస్తూ ఉన్నారు. చక్కగా చపాతీలు రౌండ్స్ చేసి వాళ్ళు నాకు అందిస్తే అవి కొంచెము చపాతీలు సాదేసి కాల్ చేశాను అనమాట. చెప్పా కదా ఇందాక చిప్స్ అవన్నీ ముందే తినేసామని చెప్పేసి. అక్కడ ఆకలి పొట్ట మహాతల్లి పిలుస్తూ ఉంది, ఆకలి ఆకలి అని చెప్పేసి. అందుకే వాటిని అలా అవి తింటూ తర్వాత నైవేద్యంకి రెడీ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఈ విధంగా చక్కగా మెత్తగా బాగా నానితే చపాతీలు కూడా చాలా బాగా మెత్తగా వస్తాయండి. అందుకే ఈజీగా నేను 1 అవర్ నానబెట్టేస్తాను చపాతీ పిండిని. 1.5 అవర్ నానబెట్టామంటే చక్కగా మెత్తగా వచ్చేస్తాయి. మనం ఎలా రమ్మంటే అలాగనమాట. చక్కగా పిండి అదంతా వేసేసి సాదేస్తూ ఉన్నాను. ఇంకా ఇవన్నీ కంప్లీట్ చేశాక 1 బై 1 చేసేసాను. అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక కిచెన్లోకి వచ్చేసి చక్కగా ప్యాన్ అయితే బాగా హీట్ చేసుకుంటాను. చక్కగా ఫస్ట్ ప్యాన్ బాగా హీట్ చేసుకొని చపాతీని ఫస్ట్ వేసేసి కొంచెము మనం వైట్ కలర్లో బుడగల్లాగా వచ్చినాక మళ్ళీ దాన్ని టర్న్ చేసామనుకోండి, ఆ తర్వాత ఆయిల్ వేస్తే చక్కగా చపాతీలు పొంగుతూ ఉంటాయి అన్నమాట. కొంతమంది ఆయిల్ వేసేసి దాని మీద చపాతీ వేస్తారు, మళ్ళీ టర్న్ చేస్తారు, మళ్ళీ దాని మీద ఆయిల్ వేస్తారు. చపాతీలో ఎంత ఆయిల్ వేసేసుకొని ఉంటారో, నాకైతే అది అస్సలు నచ్చదు. ఎందుకంటే చాలా లైట్గా మైల్డ్గా ఉంటేనే ఆయిల్ బాగుంటుంది. నా పర్సనల్గా అయితే ఇలా అయితే మా పిల్లలకైనా పెడతాను, కానీ నా పర్సనల్గా చేసుకుంటే నేను అసలు ఆయిల్ కూడా వేసుకోను, చక్కగా అలాగే కాల్ చేసేసుకొని తింటానన్నమాట. ఇది యాక్చువల్గా మామూలుగా ఆశీర్వాద్ పిండి, అలాగే మన జొన్నలు, రాగులు, గోధుమలు అవి నేను మరపట్టించాను అనమాట ఆ పిండి. సో అందుకే ఇవి కొంచెం పొంగలేదు. రెండు మిక్స్ చేశాను, నాకు సరిపోలేదు. యాక్చువల్గా పిండి సరిపోకపోయేసరికి అన్నీ అది కొంచెం ఇది కొంచెం మిక్స్ చేసేసరికి పొంగలేదు. కానీ బట్ టేస్ట్ వైజ్ అయితే సూపర్ ఉంటుంది. అన్ని మిల్లెట్స్ కలిపి నేను యాక్చువల్గా చపాతీ పిండి మరపట్టిస్తాను. ఇదైతే అలా కాదు, రెండు మిక్స్ అయినవి, అందువల్ల పొంగలేదు. కానీ ఇదే ప్రాసెస్లో చేసాము అంటే సూపర్గా పొంగుతాయి, పూరిలా పొంగుతాయి అన్నమాట చపాతీ. కొన్ని పొంగినవి, కొన్ని పొంగలేదు అనమాట. ఈ వీడియోలో మీకు చూపిస్తున్నట్టు ఏం లేదు, జస్ట్ మనం ఫస్ట్ ప్యాన్ హీట్ చేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చపాతీ ఉంటుంది కదా, అది దాని మీద వేసేసినాక కొంచెం లైట్గా వైట్గా బుడగలు అవి వచ్చాక మనం టర్న్ చేసేసామనుకోండి, రెండు వైపులా కొంచెం కాలింది అని అనుకున్నాక మనం అప్పుడు ఆయిల్ వేసేసి 2 సైడ్స్ టర్న్ ఓవర్ చేస్తే చాలు, చక్కగా పొంగుతాయి అన్నమాట చపాతీలు. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా దానిలోకి మార్నింగ్ చేసిన చపాతీ కర్రీ ఉంటే, టమాటో కర్రీ ఉంటే అదే వేసేసుకున్నాము. చాలా బాగుందన్నమాట. ఇంకా దానిలోకి మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేసే ఓపిక అయితే లేదు, ఎందుకంటే బయటికి వెళ్ళొచ్చాం కదా, అందుకే ఇంకా ఓపిక లేదని చెప్పేశాను. బట్ ఓకే, అది నేను కావాలని ఎక్కువ చేశాను. మార్నింగే అనుకున్నాం కాబట్టి ఇలాగే చేద్దాం అనుకొని చెప్పి కర్రీ ఎక్కువ చేసేసాను దీనిలోకి కూడా అని చెప్పేసి ఈ విధంగా అయితే కంప్లీట్ చేశాను. ఆ తర్వాత లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే ఇంట్లో మదర్స్కి అదనమాట ఇంపార్టెంట్. బట్ నాకైతే రైస్ తినాలనిపించలేదు. చక్కగా వేడి వేడి చపాతీ ఉంటే నేను ఎలా తినాలనుకుంటాను అని
ఇంకా లెఫ్ట్ ఓవర్ రైస్కి కొంచెం ఆవకాయ అది యాడ్ చేసేసి తాలింపు వేసాను. ఎంత బాగుందంటే చాలా కమ్మగా ఉంది. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి. కొంచెం లెఫ్ట్ ఓవర్ రైస్ అంటే ఎప్పుడు లెమన్ రైస్, ఆనియన్ రైస్ అలా చేసుకోకుండా చక్కగా ఏం లేదండి, ఈజీగా మన ఇంట్లో ఆవకాయ ఉంటే చాలు, ఈజీగా అయిపోతుంది అనమాట. టేస్ట్ వైజ్ అయితే సూపర్ ఉంటుంది, బిర్యానీ టేస్ట్ లాగా అనమాట. చక్కగా మనం చిన్న ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసి దానిలో పోపు దినుసులు ఉంటాయి కదా, ఏంటి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిపప్పు, అలాగే ఎండుమిర్చి, పోపు దినుసులన్నీ వేసేసి దానిలో కొంచెం చెక్క, లవంగా కూడా వేసుకుంటే బాగుంటుంది. బట్ నేనైతే దీనిలో యాడ్ చేయలేదు, కానీ బాగుంటుంది యాడ్ చేసుకుంటే. ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం మన పోపు అది అంతా ఏగినాక కొంచెం ఆనియన్ కూడా ముందే స్లైసెస్గా చేసేసుకొని దానిలో యాడ్ చేసుకొని కొంచెం రెడ్డిష్ వచ్చేలాగా ఆనియన్స్ వేయించుకున్నాక మనకు ఆల్రెడీ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా, దానిలో ఆవకాయ వేసేసి మొత్తం కలిపేసేయండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆ రైస్ తాలింపు వేస్తాం కాబట్టి కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తుంది. సో అందుకని అనమాట నేనైతే ఇంకా కొంచెమే సాల్ట్ యాడ్ చేసేసాను. అంతా ఆవకాయ వేసేసి బాగా కలిపేసినాక ఈ పోపు కొంచెం వేగాక ఈ రైస్ని దానిలో కలిపేసుకుంటే తాలింపు మొత్తం పట్టేసినాక మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు మనము రెగ్యులర్గా చేసుకునే లెఫ్ట్ ఓవర్ రైస్, ఆనియన్ రైస్ చేసుకుంటాం, లేకపోతే లెమన్ రైస్ అలా చేసుకుంటాం కదా, ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. పుల్లగా అలా ఆనియన్ తగులుతూ మా పోపు వేసుకుంటాం కాబట్టి ఆ పప్పులు అవి తగులుతూ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రైస్ అనమాట. కొత్తదనం ఎవరు మాత్రం కోరుకోరు అని అన్నీ ఉంటుంది కదా ఎక్కడో అడ్వర్టైజ్మెంట్లో, అలాగా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత వీళ్ళందరికీ సర్వ్ చేశాను అనమాట విత్ ఆనియన్స్తో. చక్కగా పిల్లలు అలా తినేస్తున్నప్పుడు నేను కూడా ఇంకా కంప్లీట్ చేసుకున్నాను తినడం అయితే. చక్కగా వీళ్ళ ముగ్గురికి ప్లేట్లలో సర్వ్ చేశాను. మా చిన్నోడికైతే నేను పెడుతున్నా కానీ నేనే తింటాను అని చెప్పేసి అనేసాడు. అందుకే ఇంకా వాడే తింటాడని చిన్న పీసెస్ చేసేసి ఇచ్చేసాను వాడికి ప్లేట్లో. చక్కగా వాడే తింటున్నాడనమాట. ఈ మధ్య తినడం కొంచెం అలవాటు చేసుకున్నాడు. ఈ విధంగా అయితే మా సండేని చక్కగా సరదాగా బయటకెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఇంట్లో ఈ చల్లకాలంలో హాట్గా చపాతీస్ చేసుకొని విత్ డెలిషియస్ టమాటో కర్రీతో డేనైతే కంప్లీట్ చేశాము. మీ సండే ఎలాగ జరుపుకున్నారు, ఎలా ఎంజాయ్ చేశారు అనేది మటుకు ఖచ్చితంగా నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ టైం. బాయ్.